హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దుబాయ్లో డే 1 అండి. డే 1లో ఈవినింగ్ మేము ఏం చేస్తున్నామంటే దుబాయ్ ఫ్రేమ్ చూద్దామని చెప్పి బయలుదేరాం మెట్రో స్టేషన్ నుంచి. మా ఇంటి ఎదురుగానే డిఎంసిసి స్టేషన్ బయలుదేరి మెట్రో ట్రైన్ ఎక్కితే ఈ వ్యూ ఇలా ఉందండి. స్టేషన్ నుంచి మనకి ట్రైన్లో నుంచి చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా. మేము ఈరోజు అయితే దుబాయ్ ఫ్రేమ్ చూద్దామని బయలుదేరాము. సో ఈవినింగ్ అవర్స్లో దుబాయ్ ఫ్రేమ్ చాలా బాగుంటుందంట. అందుకని అటు డే కాకుండా ఇటు ఈవినింగ్ కాకుండా మంచిగా 4-5 క్లాక్కి బయలుదేరాము. ఆ టైం అయితే మనం డే లైట్లో కూడా చూడొచ్చు అండ్ ఈవినింగ్ నైట్ లైటింగ్లో కూడా ఫ్రేమ్ని చూడొచ్చు. ఇవన్నీ చూస్తున్నారా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్ బ్రిడ్జెస్ చూడండి. స్వరాజ్ అయితే ఆ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇదిగోండి దుబాయ్ ఫ్రేమ్ని రీచ్ అయిపోయాము. నైట్ టైంలో వ్యూ ఎలా ఉంది చూడండి. దుబాయ్ ఫ్రేమ్ లోపలండి మేము ఇది వెళ్ళిన తర్వాత దుబాయ్ ఫ్రేమ్ అనేది రికార్డ్ బ్రేకింగ్ ఆర్కిటెక్చర్తో కట్టారండి. ఇది పానరామిక్ వ్యూ ఉంటుంది దుబాయ్ ఫ్రేమ్కి. ఇది ఒక కల్చరల్, అంటే వాళ్ళ కల్చర్ లోపలంతా మనకు చూపించుకుంటూ తీసుకెళ్తారు. ఓల్డ్ దుబాయ్ ఎలా ఉండేది ఆ రోజుల్లోని. ఇదంతా చూస్తున్నారా ఫ్రేమ్ లోపలండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత వ్యూ మనకి కిందకు కూడా కనిపిస్తుంది. ఆ గ్లాస్ బ్రిడ్జ్లా ఉంది చూసారా, దాని మీద నడవటానికే చాలా భయం వేసిందండి. అంటే మనము అంత కిందకి చూడొచ్చు. ఎంత హైట్లో ఉన్నామంటే అంత హైట్లో ఉన్నాము. చాలా భయం వేసింది దాని మీద నడవడానికి. చూడండి, ఆ గ్లాస్ నుంచి మీకు దుబాయ్ చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ వ్యూ. సిటీ అంతా లైట్స్తో కలర్ఫుల్గా ఎంతో బ్యూటిఫుల్గా ఉండాల్సింది. సో ఈ దుబాయ్ ఫ్రేమ్ లోపల మనకి సిటీ కల్చర్ని, ఆ రోజుల్లో డేరా ఇంకా కరామా ఎలా ఉండేది, ఓల్డ్ పార్ట్ ఆఫ్ సిటీ ఎలా ఉండేది, అవన్నీ మనకు చూపిస్తారనమాట. దుబాయ్ ఫ్రేమ్ అనేది 150 మీటర్స్ టాలు, 93 మీటర్స్ వైడ్, హాలో గోల్డ్ ప్లేటెడ్ దీంతో కట్టారండి ఈ టవర్ని. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ టవర్లోనే మనకి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్లో అంత పైకి తీసుకెళ్తారనమాట. టికెట్ కూడా మనము ముందుగానే బుక్ చేసుకోవచ్చు ఇండియా నుంచే, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాతనే బుక్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ మాకు చాలా చాలా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్